భరణి నక్షత్రములో పుట్టిన వ్యక్తులకు వివాహం చేసే సమయంలో వారికి ఎటువంటి నక్షత్రములు అనుకూలము? మా బాబుకి లేదా మా పాపకి ఎటువంటి నక్షత్రం వారితో వివాహము ప్రయత్నము జరిపిస్తే తర్వాత వివాహ పొంతన సమయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మేము అనుకున్నటువంటి వ్యక్తితో లేదా మేము అనుకున్నటువంటి స్త్రీతో మా బాబుకి లేదా మా పాపకి వివాహాలైతే మాకు సంతోషము అని అనుకుంటూ ఉంటారు. కొందరికి దగ్గర సంబంధం ఉంటుంది. వారికి కూడా ఏ నక్షత్రం ఉంటే బావుంటుంది అని కూడా కొందరికి తల్లిదండ్రులకు కొంత అవగాహన లోపమనైతే నేననుకోను గానీ, కొంత భయముండడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్టి వారికి ఈ భరణి నక్షత్రంలో పుట్టి, ఏ నక్షత్రం వారితో వివాహ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని తెలుసుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఒక అవగాహన వస్తుంది. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. వివాహ దాంపత్యమునకు పనికిరాని నక్షత్రములు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రములు. 18 బిందువులకు తక్కువగా ఉన్నటువంటి నక్షత్రములు మృగశిర 1, 2 పాదములు, చిత్త, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రములు. వివాహ దాంపత్యానికి పనికి వచ్చేటటువంటి నక్షత్రాల విషయానికి వస్తే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణము, శతభిషము, రేవతి నక్షత్రములు వివాహానికి బాగా పనికి వస్తాయి. ఈ నక్షత్రములు పనికి వస్తాయి అని అన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పటికీ కూడా జాతక వివరణ అంటే ఇద్దరి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఇటు అమ్మాయికి కానీ, ఇటు అబ్బాయికి కానీ ఇద్దరి జాతక పొంతన చేపించి ఇద్దరి నక్షత్రములది కాక ఇతర గ్రహ సంబంధమైనటువంటివి అనుకూలంగా ఉన్నాయా లేదా అని తెలుసుకొని తదుపరి మీరు ఒక మంచి నిర్ణయము తీసుకోవడము మంచిది. ఇది కేవలం మీ అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది. జాతకం అంటే ఇతర విషయాలు ఎన్నో రకాలుగా చూడవలసి ఉంటుంది. తదుపరి నిర్ణయము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.